పూజారి ఆనంది మాటల ద్వారా ఆనంది తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్న సూర్య, ఆనందియే తన కన్న కూతురు అని సూర్య నిజం తెలుసుకోబోతున్నాడా? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిత్య ఇంటికి రావడంతో ఇక ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది సునంద. ఆది, వచ్చేసావా? నువ్వు వస్తావని నాకు తెలుసు అని ఎంతో సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక ఫోన్లో మాట్లాడుతూ ఆనంది వచ్చి పక్కన నిలబడుతుంది. అది చూసి ఓ ఇద్దరు కలిసే వచ్చారన్నమాట అని అడుగుతూ ఉంటుంది. సునంద, అవునమ్మా, ఇద్దరం కలిసే వచ్చాము. మేము సత్యనారాయణ వ్రతం జరిపించుకుంటున్నాము. అందుకని మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు ఆత్మీయులు అయిన వాళ్ళు దగ్గరుండాలని, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటే మంచిదని పూజారి గారు చెప్పారు. ఇక కన్నవాళ్ళు, బంధువుల కన్నా ఆత్మీయులు ఎవరున్నారు? అందుకే మీరు వచ్చి మాకు ఆశీస్సులు ఇవ్వండి, మేము ఎంతో ఆనందంగా ఉంటాము అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పక్కనే ఉన్న జీవన, బావుగారు మీరు ఇంటికి వచ్చేసారేమో అని అత్తయ్య గారు ఎంతో ఆనందపడ్డారు. కానీ ఈ ఆనందితో వచ్చి వ్రతానికి రమ్మంటున్నారా? అంటే కావాలని ఈ వ్రతాలు, పూజలు, ఆశీర్వాదాలు అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టి అత్తయ్య గారికి మీ మీద కోపం లేకుండా చేసి ఈ వంకతో ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నారా అని అంటూ ఉంటుంది జీవన. ఎందుకంటే మీకు ఎక్కడికి వెళ్ళినా సరే సునంద గారి కొడుకుగా మాత్రమే ఉద్యోగం ఇప్పిస్తామని, లేకపోతే ఇవ్వమని చెప్తున్నారంట కదా. అందుకని ఉద్యోగం రావటం లేదని ఈ వంకతో అత్తయ్య గారి మనసు మెచ్చుకునేలాగా చేసి ఇంట్లోకి అడుగు పెట్టాలని భలే వ్రతం పేరుతో భలే ప్లాన్ చేశారు అని జీవన అనడంతో, చూడు జీవన, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు అంటూ ఆనంది అయితే ఇక సీరియస్ అవుతుంది జీవన మీద. నోటికొచ్చినట్లు మాట్లాడుకో, దేవుళ్ళు, వ్రతాలు ఈ వంక పెట్టుకొని మేము ఇంట్లోకి రావాలని ఆలోచించే వాళ్ళమే అయితే ఆ రోజే నా భర్త తన ఒంటి మీద నగలు, చెప్పులతో సహా వదిలేసి నాతో పాటు బయటికి వచ్చేవాళ్ళు కాదు, అప్పుడే ఉండిపోయేవాళ్ళు అని అంటూ ఉంటుంది ఆనంది. కేవలం పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచిది. ఎప్పుడూ కూడా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు ఆశీర్వదిస్తే మేము అనుకున్నది సాధించవచ్చు అని ఏదో చిన్న ఆశతో ఆశీర్వాదం కోసం వచ్చాము, పిలిచాము, తర్వాత మీ ఇష్టం అని అంటూ ఉంటుంది ఆనంది. నువ్వు ఆనంది భలేగా నటిస్తావు, నీ నటన ఎవ్వరికీ రాదు అని మళ్ళీ మొదలు పెడుతుంది జీవన. సరే కానీ మేము ఇంటర్వ్యూలకి వెళ్ళినట్టు అక్కడేమో సునంద కొడుకుగా మాత్రమే జాబ్ ఇస్తామని వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ విషయాలు నీకెలా తెలుసు అని అడుగుతుంది ఆనంది. అప్పుడే జీవన ఆ మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, కోర్టులో ముద్దాయిని వాదించినట్టు, ముద్దాయిని అడిగినట్టు ప్రశ్నలు వేస్తున్నావు? ఆ మాత్రం తెలీదా మాకు? సునంద గారు కంపెనీకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పారు, మీ అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడంట కదా, మా దగ్గరికి జాబ్ వచ్చాడు జాబు కోసం, మీరు చెప్తే అతన్ని జాబులో జాయిన్ చేసుకుంటామంటూ వాళ్ళు కంపెనీకి ఫోన్ చేసి అడుగుతున్నారు, అందుకని అలా చెప్పాను అని అంటుంది జీవన. అవునా, సరే, లేకపోతే ఆ జాబు మాకు రానివ్వకుండా ఏదైనా పథకం వేసావేమో అనుకున్నాను అని ఆనంది అంటుంది. చూసారా అత్తయ్య, మీ ముందే ఎలాగా పెచ్చిపోయి మాట్లాడుతుందో అని జీవన అనడంతో, వింటున్నాను, ఇది దానికి మామూలే కదా అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది సునంద. అమ్మా, నీ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలి, అందుకనే వచ్చామమ్మా. నువ్వు తప్పకుండా వస్తావని, ఈ కొడుకు సంతోషం కన్నా నీకు ఏదీ కూడా ఎక్కువ కాదని నాకు తెలుసు. నువ్వు వస్తావమ్మా, నాకు తెలుసు, నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆదిత్య ఆనందిని తీసుకొని. అప్పుడు ఇక జీవన, ఇంతకీ ఇన్ని డైలాగులు కొట్టిన తరువాత అత్తయ్య గారు వెళ్లకుండా ఉంటారా? తప్పకుండా వెళ్తుంది, నాకు తెలిసి పరిగెత్తేస్తుంది అని అనుకుంటూ జీవన మనసులో ఇలా నేనే వెళ్ళనిస్తానా అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య ఆనంది అలా వెళ్తూ ఉండగా చైతు, శశికాంత్ ఇద్దరు కారులో ఆనందిని, ఆదిత్యని చూసి ఎంతో ఆనందపడుతూ కిందకి దిగుతారు. ఆదిత్య అని శశికాంత్ అయితే ఆదిత్యని దగ్గరికి హక్ చేసుకుంటాడు. ఏంటి డాడీ, ఎందుకు అలా ఎమోషనల్ అవుతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తానని అనుకోలేదురా, కానీ ఈ పరిస్థితిలో నిన్ను ఇక్కడ ఉంచింది మీ అమ్మే కదా, ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజు ఆనంది చైత్రకి
పెళ్లి చేసిన మూలానే ఇదంతా వచ్చింది అని అంటూ ఉంటాడు శశికాంత్. పూర్ణిమ వల్ల ఇదంతా జరిగింది అంటూ బాధపడుతూ ఉంటాడు. పూర్ణిమ జీవితంలో నేనున్నాను కాబట్టి సునంద ఆనంద్ మీద ఇంతలాగా కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంది అని అనడంతో, ఎందుకు డాడీ అవసరం లేని విషయాలన్నీ మాట్లాడతారు, అయిపోయిన దాని గురించి ఎందుకో అవసరమైన గురించి మాట్లాడుకుందాము అని చెప్తూ ఉంటే, అవును మావయ్య గారు, దీంట్లో ఎవరు కూడా తప్పులేదు, కొన్ని అపోహలు మాటల ద్వారా ఇలాగా జరుగుతుందంటే మీరేమీ బాధపడకండి, త్వరలోనే అందరం కూడా కలిసి ఉంటాము అని ఆనంది చెప్తుంది. ఇంత బాధలో కూడా మీ ఇద్దరు ముఖం మీద చిరునవ్వు ఉంది, అది చాలు మీరు సంతోషంగా ఉన్నారని నాకు తెలియజేయడానికి అని అంటూ ఉంటున్నాడు శశికాంత్. అవునన్నయ్య, మీ ఇద్దరేంటి ఇలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని చైతు అడగడంతో, ఏం లేదు, రేపు మేము సత్యనారాయణ వ్రతం జరుపుకుంటున్నాము, అందుకని మీ అందరినీ కూడా పిలవడానికి వచ్చాము అని ఆదిత్య అనడంతో, మరి మీ అమ్మ ఏమంది, వస్తానందా అని అడుగుతూ ఉంటాడు శశికాంత్. వస్తానని చెప్పలేదు, రానని చెప్పలేదు, కానీ జీవన మాత్రం అని ఆనంది అంటూ ఉంటే, అప్పుడే ఆదిత్య, నువ్వాగా ఆనంది, పద వెళ్దాం అని ఆదిత్య అంటాడు. ఆగుదిన, జీవన ఏమంది అని అడుగుతూ ఉంటాడు చైతు. జీవన ఈ వ్రతం వంకతో అత్తయ్య గారిని మెప్పు పొంది అత్తయ్య గారితో ద్వారా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నామని, ఈ వ్రతం అడ్డు పెట్టుకొని మళ్ళీ ఇంట్లోకి రావాలని మేము ప్లాన్ చేస్తున్నామని ఇష్టం వచ్చినట్లు జీవన మాట్లాడింది. నేను కూడా అలాగే సమాధానం చెప్పాను అని ఆనంది చెప్తుంది. అప్పుడే చైతు ఇలా అంటాడు, అలాంటి దాన్ని మాటలతో కాదు వదినా, చేతులతోనే సమాధానం చెప్పాలి, అప్పుడు సరిగ్గా నోరు మూసుకుంటుంది అని చైతు అంటాడు. అంత పని చేయకు చైతు, మనకి జీవన గురించి తెలిసిందే కదా, తను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో కూడా తెలీదు అని చెప్పడంతో, అవునదినా, జీవనని ఇంటి కోడలుగా చేసి నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజు జీవన అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది అని తెలిసిన తర్వాత జీవన మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని దాన్ని పెళ్లి చేసుకున్నాను. కానీ చివరికి ఆ జీవన ఇలా చేస్తుందని, ఇప్పుడు నా నెత్తి మీదే కూర్చొని తాండం ఆడుతుందని ఊహించలేకపోయాను అని చైతు బాధపడుతూ ఉంటాడు. సరే చైతు, ఇంకేమీ అనుకో జీవనని, మేం వెళ్ళొస్తాము అని ఇద్దరు కూడా వెళ్ళిపోతారు. శశికాంత్ చైతు ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. వచ్చే లోపలికి అప్పుడే జీవన, ఏంటత్తయ్య గారు, వ్రతానికి వెళ్తున్నారా, ఇంకా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదు, ఆది ఇంటికి వచ్చి వ్రతం చేసుకుంటున్నామని నీ ఆశీర్వాదం ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అంటూ ఉంటే, వాడి సంతోషం కోసం నేను వెళ్ళాలి అని ఒక పక్క అమ్మ మనసు పీకుతుంది, మరో పక్క ఆనందిని చూస్తే ఒళ్ళు మండిపోతుంది అని అంటూ ఉంటుంది సునంద. అప్పుడే ఇక శశికాంత్ వచ్చి, ఏంటి ఆనందిని చూస్తే ఒళ్ళు మండిపోతుందా, నీకు ఆనందిని చూస్తే ఎప్పుడు ఒళ్ళు మండకుండా ఉందిలే అని చెప్తూ ఉంటాడు శశికాంత్. చూడండి, మీరు ఎవ్వరు వచ్చినా ఎవ్వరు రాకపోయినా నా కొడుకుని ఆశీర్వదించడానికి మాత్రం నేను వెళ్తాను అంతే అని అంటాడు శశికాంత్. అప్పుడే జీవన, అత్తయ్య గారి మాట కూడా మీరు వినిపించుకోరా మావయ్య అని అడుగుతూ ఉంటే, అత్తయ్య గారి మాట కాదు, నీ మాట కూడా నేనైతే వినిపించుకోను, నేను కూడా వెళ్తాను అని చెప్తాడు చైతు. అప్పుడే జీవన అంటుంది, ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే అత్తయ్య గారు మీ ఇద్దరిని కూడా లోపలికి రానివ్వరు అని అనడంతో, మరీ మంచిది, మేము మా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాం, అత్త కోడళ్ళు ఇద్దరూ తిని కూర్చొని ఒళ్ళు పెంచుకోవచ్చు అని అంటూ ఉంటాడు శశికాంత్. అయితే పదరా అని అంటూ లోపలికి వెళ్ళిపోతారు. చూసారా అత్తయ్య, వాళ్ళు ఎంతకి తెగించారో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సునంద ఏమీ మాట్లాడకుండా లోపలికైతే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇందుమతి ఫోన్ చేస్తుంది జీవనకి. ఏంటి, వ్రతం గురించి మాట్లాడడానికే చేశావా అని జీవన అడగడంతో, ఏంటి అంత కరెక్టే చెప్పావు అని అడుగుతూ ఉంటుంది ఇందుమతి. మరి నువ్వు చేసింది అందుకేనని నాకు అర్థమైందిలే పెద్దమ్మ, ఆ జీవన పిలిచింది కదా మా అమ్మ వాళ్ళని కూడా అని అనగానే, పిలవడం ఏంటి, వీళ్ళు పుట్టింటి సారి అంటూ ఏదేదో సిద్ధం చేసేస్తున్నారు, అసలు ఆనంది మామూలుది కాదు అని అంటూ ఉంటే, నేను చెప్పాను కదా ఆ ఆనంది మామూలు ఆడది కాదు అని అంటూ ఉంటుంది జీవన. రేపు మా అత్తయ్య గారు సత్యనారాయణ వ్రతానికి ఎలా వస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది.
ఉదయం అవుతుంది. అవ్వంగాల్నే వ్రతానికి అంతా కూడా పూజారి గారు సిద్ధం చేస్తూ ఉంటారు. అమ్మ ఆనంది వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక సూర్య అలాగే జ్యోతి ఇద్దరు కూడా బట్టలు తీసుకొని ఆనంది దగ్గరికైతే వస్తారు. అలాగే సీనయ్య కూడా వస్తాడు. అందరూ కూడా అక్కడే ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోతి, కొంచెం ఆలస్యమైంది ఆనంది, ఏమీ అనుకోవద్దు అని అంటూ ఉంటే, జ్యోతమ్మ మీరు రావడమే నాకు ముఖ్యం, మళ్ళీ మీరు నాకు సంజయ్షి చెప్పుకోవడం ఏంటి, మీరు వచ్చారు అంతే చాలు అని అనగానే, అవునా ఆనంది, మరి మీ అత్తయ్య గారు వాళ్ళు అని అంటూ ఉంటే, పిలిచాను జ్యోతమ్మ, మరి రాకపోతే మనమేం చేస్తాము అని సునంద గారు వస్తారో లేదో తెలీదు అని సూర్య కూడా అంటాడు. ఆవిడ పంతం కోపం గురించి తెలిసింది కదా జ్యోతి అని సూర్య అనడంతో, అవునండి ఆవిడికి చాలా పంతం అని అంటూ ఉంటుంది జ్యోతి. తర్వాత పూజ అయితే మొదలవుతూ ఉండగా శశికాంత్ చైతు ఇద్దరు వీళ్ళిద్దరికి బట్టలు తీసుకొని వస్తారు. ఇక శశికాంత్ చైతు రావడంతో సునంద గారు రాలేదా అని అడుగుతూ ఉంటుంది జ్యోతి. రాలేదమ్మా, తెలిసిందే కదా సునంద గురించి, తనకి పట్టుదల ఎక్కువని అని అంటూ ఉంటాడు. అప్పుడే శశికాంత్ తర్వాత ఆదిత్య కొంచెం ముఖం చిన్నబుచ్చుతాడు. వాళ్ళమ్మ రాలేదని, అమ్మ వస్తుందేమో అని నేను అనుకున్నాను, అమ్మ రాలేదా అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. తరువాత వ్రతం జరుగుతూ ఉండగా ఇక సునంద అయితే వస్తుంది. సునందని చూసి అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. అప్పుడు ఇక సునంద అక్కడికి వస్తుంది. సునందని చూసి ఆదిత్య, నాకు తెలుసమ్మా, నా మనసు చెప్తుంది ఆదిత్య కోసం తప్పకుండా వాళ్ళ అమ్మ వస్తుంది అని, నా మీద నీకు ప్రేమ ఉందమ్మా అని ఆదిత్య అంటూ ఉంటే, నీ మీద ఎప్పుడు నాకు ప్రేమ ఉంటుంది ఆది, కానీ ఏదో మీరు పిలిచారని నేను రాలేదో, ఎవరో పరాయి వాళ్ళు వ్రతానికి పిలిస్తే వెళ్లకుండా ఎందుకు ఉంటాము, అందుకని ఆశీర్వదించడం కోసం పెద్ద మనసుతో వచ్చాను, మీరే తప్పు చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు తప్ప నాదేం తప్పు లేదు, అందుకనే వచ్చాను అని అంటూ ఉంటుంది సునంద. ఇక అప్పుడే అక్కడికి జీవన అయితే వస్తుంది. జీవన సునందని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో లేకపోయేసరికి ఇక్కడికే వచ్చారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత తొందరగా కోపాన్ని ఎలా తగ్గించుకున్నారో తెలియడం లేదు, పాపం పెద్ద కొడుకంటే ప్రేమ ఎక్కువ కదా, అందుకే వచ్చుంటారు అని జీవన సునంద దగ్గరికి వెళ్ళి నిలబడి ఇలా అడుగుతూ ఉంటుంది. ఏంటత్తయ్య గారు మీరెక్కడికి వచ్చారా అని అడుగుతూ ఉంటే, అవును వచ్చాను, ఇప్పుడేంటి ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటుంది జీవనని. అయ్యో ఏం లేదు అత్తయ్య గారు, నేనేమన్నాను అని అంటూ ఉంటుంది జీవన. సరే వచ్చి కూర్చో అని జీవనని సీరియస్గా సునంద చెప్తుంది. తరువాత వ్రతం పూర్తయిపోతుంది. పూర్తయిపోయాక అప్పుడే పంతులు గారు కథలు అన్నీ కూడా చెప్పేశారు. ఆశీర్వాదం తీసుకోండి పెద్దల దగ్గర అని పంతులు గారు చెప్పడంతో అప్పుడే ఇక ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. సునంద అయితే ఆదిత్యాన్ని ఆశీర్వదిస్తుంది కానీ ఆనందిని ఆశీర్వదించదు. సంతోషంగా ఉండు అని అంటూ ఇక ఆదిత్యనే జీవిస్తుంది. నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి సునంద వెళ్ళిపోతుంది. ఇక శశికాంత్ అయితే ఆదిత్యతో అంటూ ఉంటాడు, చూసావురా పైకి కటువుగా ఉన్నా మీ అమ్మ మనసు ఎంత సున్నితమో, నువ్వు బాధపడతావని వ్రతం చేసుకొని నీకు ఆశీర్వాదం ఇస్తే సంతోషంగా ఉంటావని తన పంతాన్ని పక్కన పెట్టి వచ్చింది. మరి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు తను అలా కోపంగా ఉందో మౌనంగా ఉందో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు శశికాంత్. సంతోషంగా ఉండండి అమ్మా అని వెళ్ళిపోతాడు తను కూడా. ఇక చైతు జీవన దగ్గరికి వచ్చి కళ్ళల్లో నిప్పులు పోసుకుంది చాలే కానీ పద వెళ్దాం అని అంటూ ఉంటాడు. అయినా నువ్వెందుకు వచ్చావు, ఇక్కడికి నీలాంటి వాళ్ళు రాకూడదు, కుళ్ళు కుశుద్ధాలు స్వార్థాలు మనసంతా నిండిన వాళ్ళు గుడికి వస్తే ఆ దేవుడు గుళ్ళో నుంచి పారిపోతాడే, నీలాంటి వాళ్ళని చూసి ఆయనకు కూడా భయమేస్తుంది అని చెప్తూ ఉంటాడు చైతు. ఇంకా ఆపుతావా నువ్వు అని అంటూ ఉంటుంది. ఇక అక్కడి నుంచి చైతు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే జ్యోతి, అమ్మ ఆనంది మరి ఈరోజు మీరు ఫుడ్ ఏం వండుకున్నారు అని అంటూ ఉంటే, అది అని అంటూ తడబడుతూ ఉంటే, నాకు తెలుసు
అందుకని నేను ఇంటి దగ్గర నుంచి క్యారియర్ కూడా తీసుకొచ్చాను, పదండి అని అంటూ ఉంటారు. అప్పుడే అది విని చాలా ఆనందపడుతూ ఉంటుంది ఆనంది. ఇక అందరూ కూడా భోజనం చేస్తారు. తరువాత పూజారి తాత దగ్గరికి వెళ్తుంది ఆనంది. అమ్మ ఆనంది, ఈరోజు వ్రతం చాలా చక్కగా జరిగింది, మీకు ఎటువంటి కష్టాలు ఉండవు, ఇక మీరు సంతోషంగా ఉంటారు అని పూజారి తాత అయితే దీవిస్తూ ఉంటాడు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఆ భగవంతుడు లీల చూసావా? నీ తల్లిదండ్రుల సమక్షంలోనే ఇదంతా కూడా జరిగింది. వాళ్ళిద్దరూ దగ్గరుండి మీకు బట్టలు పెట్టి సత్యనారాయణ వ్రతం చేయించడమే కాదు, మీకు భోజనం కూడా తీసుకొచ్చారు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలువేనమ్మా అని అంటూ ఉంటే అప్పుడే ఆనంది, కానీ ఏం చేయమంటావు పూజారి తాత, నా కన్న తల్లిదండ్రులకి నేనే జీవనని, ఆనందని కాదు మీ కన్న బిడ్డనని జ్యోతమ్మకి సూర్యబాబుకి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయాను అని చెప్తుంది ఆనంది. ఇక ఆ మాట అని సూర్య వినేస్తాడు. సూర్య ఆనంది కోసం వస్తాడు. అప్పుడే వచ్చి పూజారి ఆనంది ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు వినేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి ఆనంది జీవన అంటుంది, ఆనంది మా కన్న కూతురా, మరి ఇప్పుడున్న జీవన ఎవరు అని అనుకుంటూ ఉంటుంది. ఆ రోజు స్వామీజీ మీ అమ్మ నాన్న జ్యోతి వాళ్ళని మీ అమ్మకి నీ కన్న తల్లికి నువ్వే తన కూతురు అని తెలిస్తే మీ కన్న తల్లికి ప్రాణాపాయం, ఆవిడి బ్రతకదని ఆ స్వామీజీ చెప్పారు. నీ జాతకంలో ఏదో తల్లిగండ ఉందని అన్నారు. ఇక ఆ మాటతో నువ్వు మీ అమ్మ వాళ్ళకి దూరం అయిపోయావు. ఎక్కడో అనాథగా బ్రతకాల్సిన ఇప్పుడు ఉన్న జీవనని తీసుకువచ్చి ఆ ఇంటికి వారసురాల్ని చేశావు. నువ్వు సీనయ్య కూతురుగానే ఉండిపోయావు. ఎప్పటికీ నిజం బయటపడుతుందో, ఎప్పుడు నువ్వు సూర్యబాబు జ్యోతమ్మ కన్న కూతురు అని వాళ్ళు తెలుసుకుంటారో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ఆనంది, జీవితంలో ఈ విషయం మా అమ్మకి తెలియకూడదు, ఎందుకంటే ఈ విషయం తెలిస్తే మా అమ్మ బ్రతకదు కదా పూజారి తాత. నా జాతకం ప్రకారం నా కన్న తల్లి నేనే కన్న బిడ్డనని గుర్తిస్తే తన ప్రాణాలకే ప్రమాదం అని ఆ రోజు స్వాములవారు చెప్పారు కదా అని అంటూ ఉంటుంది ఆనంది. అందుకనే కదమ్మా నీ తల్లిదండ్రులకి దూరం అయ్యావో. ఆ జీవనకి నిజం తెలిసినా నిన్ను ఎప్పటికప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది అని అంటూ నిజాన్ని బయట పెడతాడు. పద్మమ్మకు కూడా ఈ విషయం తెలుసు. తను కూడా చాలా బాధపడింది. పద్మమ్మ తొందరగా కోలుకోవాలి, మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి, ఇదేనమ్మా ఈ పూజారి తాత కోరుకునేది అంటూ ఆశీర్వదిస్తూ ఉంటాడు పూజారి. నిజం తెలుసుకున్న సూర్య షాక్ అయిపోతూ ఉంటాడు. ఆ రోజు తప్పిపోయిన మా జీవనై ఆనందియ ఇప్పుడు ఉన్న జీవన మా కన్న కూతురు కాదా అని షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే లేదు, ఇలా జరగకూడదు, ఆనందియే మా కూతురు కిందే ఉండాలి, ఈ విషయం నేను వెంటనే జ్యోతికి చెప్పేస్తాను అని వెళ్ళబోతూ ఉంటే నేనే తన కూతుర్నని తెలిస్తే మా అమ్మ బ్రతకదు కదా పూజారి తాత. నా జాతకంలో ఉన్న గండం వల్ల తనకి గండం పొంచి ఉంది కదా అని ఆనంది చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి సూర్యకి. ఇక గుర్తుకు రావడంతో వెంటనే ఆగిపోతాడు. ఆనంది మా కన్న కూతురు అని నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. జ్యోతికి ఈ విషయం చెప్తే తను బ్రతకదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కన్న కూతుర్ని కళ్ళెదురుగా పెట్టుకొని అన్ని బాధలు అనుభవిస్తూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఇన్ని రోజులు నా కన్న కూతుర్ని మేము గుర్తించలేకపోయాము. ఆనంది మా పట్ల అంత ప్రేమ చూపిస్తున్నా అర్థం చేసుకోలేకపోయాము అని అంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక సూర్య రావడంతో జ్యోతి సూర్యాన్ని చూసి ఏంటండి, ఏంటి అలా ఆలోచిస్తున్నారు, రండి ఇక్కడికి అని జ్యోతి పిలుస్తుంది. అప్పుడే ఇక ఆనంది కూడా వస్తుంది. నలుగురు కలిసి భోజనం చేస్తారు. చేశాక అప్పుడే ఇక ఆనందిని పట్టుకొని సూర్య సంతోషంగా ఉండమ్మా, కన్న కూతురులాగా మా కన్న కూతురులాగా ఎప్పుడు నువ్వు ఉండాలి అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఇదేంటి సూర్యబాబు ఈరోజేంటి కొత్తగా మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అలా అనుకున్న తర్వాత ఇంతలో ఆదిత్య అంటాడు, ఆనంది ఉన్నంత వరకు ఎవరికి ఏ కష్టం రానివ్వదు అని అంటూ ఉంటే అవును బాబు, కానీ ఆనందికి అన్ని కష్టాలు
తనకి ఎవ్వరికి కష్టాలు ఉండకూడదు అనుకుంటే ఆనంద్ ఏ కష్టాలు పాలవుతుంది అని సూర్య చెప్తూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.